వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ పార్టీ నాయకులు, అధినాయకులు అంతా కూడా ఓటమి బాధలో ఉంటే ఇప్పుడు ఆ పార్టీకి ఒక మాజీ మంత్రి అయితే రాజీనామా చేస్తూ ఉన్నారు. రావెల కిషోర్ బాబు పత్తిపాటి నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేతగా అయితే ఉన్నారు. ఈయన ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు వైసీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకుని కొద్దిసేపటిమే తన యొక్క రాజీనామా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇంకా తన యొక్క రాజీనామాకు గల కారణాలు చెప్తూ కూడా ఏ పార్టీలో చేరబోతున్నాను అనేటువంటి విషయం మీద ఒక హింట్ని అయితే ఇవ్వడం జరిగింది. పేదల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది ప్రస్తుతానికి చివరి దశకు వచ్చింది. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, మందకృష్ణ మాదిగ వీళ్ళంతతో పాటుగానే ఆ ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యమవుతుందంటూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానంటూ కూడా రావెల కిషోర్ బాబు ఒక హింట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అనేక పార్టీలు మారుతూ వచ్చినటువంటి రావెల కిషోర్ బాబు ఇప్పటి వరకు కూడా వైసీపీ పార్టీలో ఉండడం జరిగింది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంలో రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. 2014 నుంచి 2019 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రివర్యులుగా కొనసాగడం జరిగింది. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆ వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి మారి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. అక్కడ కొన్నాళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏపీ వ్యవహారాలు చూశారు. అక్కడి నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత జనసేన పార్టీని వీడి ఎన్నికల కంటే ముందు కొద్ది రోజుల ముందు వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి రావెల కిషోర్ బాబు ఇప్పుడు వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ పార్టీని కూడా విడిచేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది.